అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షర్స్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే తమ్మునే చూసారు కదా, మా ఫ్రెండ్ అయితే వెళ్తుంది అనమాట. అంటే పోస్టింగ్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. ఇద్దరం చాలా క్లోజ్గా ఉండే, ఇక నుంచి అంటే అంత క్లోజ్ ఇప్పుడు ఎవరితో లేనండి, తనతోనే చాలా ఉండే. ఇంకా వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఇంకా భోజనాలు అయితే పెడుతున్నాను, ఇన్వైట్ చేశాను. ఇంకొక ఫ్యామిలీకి కూడా, వాళ్ళు కూడా త్వరలోనే వెళ్ళిపోవచ్చు, అందుకోసం ఇద్దరిని కలిపేసి ఇంకా పెట్టాను. వాళ్ళ కోసం ఎక్కువ ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఫిష్ ఇదిగోండి, ఇక మటన్ అయితే రాబోతుంది. ఫిష్ తర్వాత చికెన్ అనమాట, ఇవి కట్ చేస్తాను. కానీ ఇప్పుడు అంటే వాళ్ళు ఖాళీ చేయాలి కదా రూమ్ అంతా, అందుకోసం పనులన్నీ చేసుకుంటారు. ఇంకా వంట అయితే మా దగ్గరేనండి అని చెప్పేసాను నేను. ఆనియన్స్ అయితే నానబెట్టేసాను, ఇవైతే ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేస్తున్నానండి, ఇంకొక పక్కన ఒకటి. ఆమె కూడా వస్తానన్నది, బట్ నేను వద్దని చెప్పేశాను. ఆనియన్స్ అన్ని పెట్టేశాను. అండ్ బియ్యాలు ఓపెన్ చేయాలి. కేజీ చికెన్ అండి. అండ్ తర్వాత ఇవి చేపలు కేజీ. అండ్ మటన్ అనమాట, మటన్ రావాలి, వస్తుంది. అలా 3 kgs అండి, 6 మెంబర్స్కి. సో ఇది ఓకేనా. ఇవన్నీ వాష్ చేసుకొని చక్కగా చేపలు అయితే ఇప్పుడు వేసానండి. అవి మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయమన్నాను, మరీ చిన్నగా చేసేసారు. తర్వాత చికెను, ఇది కూడా ఓకే, ఓన్లీ కర్రీ అనండి. ఇవన్నీ ఇప్పుడు మంచిగా వాష్ చేసుకుంటాను. ధ్యాన్ అయితే ఇప్పుడే లేచాడు. నాన్న నీకోసం ఏం తెచ్చాను చూడు ఒకసారి. నాన్న అదేంటది? చీ, తింటావా? చీ, ఎందుకు తినవా? నువ్వు ఇష్టం లేదు నీకు, పసంద్ नहीं है तुझे? क्यों? खाने से क्या होता है? हाय विक्षु, विक्की చూడండి ఇక్కడ. देखो फिश, सर चिकन मना किया था, फिश देखो. విక్కీకి ఇష్టం అండి, వీడు మాత్రం అస్సలు తిండు. చికెన్ సరే కానా హై బేటా. ఇంకా వీళ్ళైతే లేచారా, వీళ్ళకైతే ఇప్పుడు దలియా చేశాను. ఇదైతే ఇంకా చికెన్కి అయితే అవుతుందండి. ఓకే గైస్, ఇదిగోండి ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టి మొత్తం వేసాను, అంటే కొంచెం గ్రేవీ లాగా రావడానికి. టమాటో, ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ కాజు అయితే వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇదైతే గ్రేవీ కోసం అనమాట, ఇక మిక్సీ పట్టాలి. అండి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇలాగా. ఇవి వచ్చేసి వెజ్ బిర్యానీకి అనమాట. బగారా రైస్ అయితే పెట్టేస్తాను సింపుల్గా. అంటే రైస్ అయితే రోజు ఇంకా తింటూ ఉంటారు కదా. లాస్ట్ సండే వాళ్ళు పెట్టారు, అప్పుడు కూడా ఇంకా అంటే ఒక్కొక్క సండే ఒక్కొక్క రోజు అంటే మా బ్లాక్లో ఉండేది. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ కోసం ఇవైతే చేస్తున్నాను, బగారా రైస్. అండ్ తర్వాత ఈ 3 అంతే, ఇంకేం పెట్టుకోవట్లేదు పెద్దగా. ఇవేనండి సింపుల్గా. ఇవన్నీ కట్ చేస్తాను అనుకోండి, ఈజీగా అవుతుంది కదా, మెయిన్ కటింగే ఉంటుంది. అందుకే ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మనం బగారా రైస్లోకి ఆనియన్స్ ఎక్కువ వేసాం అనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. సో ఎంత ఆనియన్స్ ఉంటే అంత, అలానే ఎక్కువ కాదండి. మన రైస్కి తగ్గట్టుగా నేను 1.5 kg రైస్ అయితే నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. అండ్ ఇదిగోండి ఇప్పుడు చూపించాను కదా, ఇదైతే గ్రేవీకి వస్తుంది కదా. ఓకే గైస్, ఇంకా ఏమైనా చేస్తున్నాను. గ్రేవీ అంతా ఇంకా రెడీ చేసాను. ఇంక ఇది వేసేసి ఇది ఒక ½ an hourలో అయితే రెడీ అయిపోద్ది. చికెన్ త్వరగా ఉడికిపోద్ది. అదే ఇంకా మటన్ అనుకోండి కొంచెం లేట్ అయితే పడుతుంది అనమాట. కొంచెం ఫ్రై అయితే స్మెల్ అంతా పోతుంది, పచ్చివాసన అంతా కూడా. ఇదిగోండి మటన్ అనమాట. ఇంకా మటను బాగా క్లీన్ చేయాలండి. చూసారా, మొత్తం హెయిర్ ఉంటుంది కదా, చక్కగా క్లీన్ అయితే ఇగో భయ్యా చేస్తున్నారు. చూసారా, అంటే వాళ్ళు స్పెషల్గా వాళ్ళు చేశారు. దీది బాత్ కర్నా. హలో పాపం, వీళ్ళకి భోజనం పిలిచి వీళ్ళే వండుతున్నారండి. ఇంకా ఒక పక్కన అయితే రైస్ అయితే అవుతుంది. ఇంకా కడాయి మొత్తం నిండిపోయింది, 1 kgదా ఉడకబెడుతున్నాము. అండ్ ఒక పక్కన మటన్ పెట్టేసాము. దీది ఆజో ఈ ముందు హెల్ప్ చేసిందండి, చాలా అంటే చాలా హెల్ప్ చేసింది వీళ్ళు రావడము. అండ్ ఆ భయ్య వచ్చేసి మటన్ అయితే పెట్టేశాడని చెప్పాను కదా. చూడండి, మటన్ ఒక పక్కన ఎగ్ బాయిల్ అయితే అవుతుండే. మొత్తం 12 వరకు పెట్టేశాను. ఇదనమాట మా వంటల పని. ఇంకెప్పుడు కూడా కిచెన్లో ఈమె ఉండదు మా కిచెన్లో. క్యా బోలా బోలా, నెక్స్ట్ వీడియో మే ఏ దీదీ కిచెన్ మే నే ఆయేగా. సో వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఆ బాధ కొంచెం ఉందండి, చాలా ఉంది. చాలా క్లోజ్ ఉండే ఇద్దరము, బట్ ఇట్లా అయిపోతుంది. ఇలా కట్ చేసి చక్కగా దానిపైన ఏంటంటే కారం, ఉప్పు అవన్నీ ఇంకా వేసేసుకోవాలి. ఫిష్ అనమాట, మొత్తం గ్రేవీ పెట్టాను, వేపుతున్నాను అనమాట ఒక్కొక్కటి. ఇంకా పక్కన అయితే ఇది 2 గంటలు పడుతుంది మటన్కి. ఎట్లా వస్తుంది ఏంటి, ఇది అయితే రెడీ అయిపోయింది. ప్యాక్ చేయాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇవేంటంటే ఫ్రేమ్స్ ఏం, బట్ ఇప్పుడు చూపియండి మీకు, తర్వాత మీరు చూద్దరా వాళ్ళతో ఓపెన్ చేపిద్దాం, ఓకేనా, ఇదే వీడియోలో.
అండ్ ఇదిగోండి ఫ్రేమ్ అన్నమాట. ఎలా ఉంది అనేది కూడా మీకు అప్పుడు చూపిస్తాము. ఇందులో పెట్టేస్తున్నాను ఇట్లా. అండ్ ఇది కూడా ఇంకో ఫ్రెండ్కి అనమాట, వీళ్ళిద్దరికి. అండ్ కొన్ని ఉన్నాయి, ఫస్ట్ అయితే ఇస్తాను. ఇవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోయేవి, అట్లా అయిపోయినాయి అనమాట. ఇవి రెండు అయితే మా హస్బెండ్కి ప్యాక్ చేసేస్తారు. ఓకేనా. అని ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఈ నైట్ సూట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అండి, బాగుంది. నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంక ఇదిగోండి ఇక్కడైతే అయిపోతుంది అనమాట ప్యాకింగ్. పెద్ద ఫ్రేమ్ అయితే చెప్పేశాను, బట్ ఎలా ఉందనేది మీరు తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. ఇదిగోండి అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2.5 గంటలు అయితే ఉడికి చూడండి, చాలా ఆయిల్ వేసాను ఇందులో. తేలుతుంది అంటే నాన్ వెజ్కి ఎక్కువ ఉండాలంటే 1/2 kg వరకు వేసేసారండి 1 kgకి. తర్వాత చికెన్ ఫ్రై అండి, కొంచెం ఇది చికెన్ ఫ్రై అవుతుంది. ఫిష్ అయితే చేసి అది క్లీన్ చేస్తాము. అండ్ ఒక పక్కన ఇదిగోండి ఇంకా చూపిస్తాను, ఫిష్ ఫ్రై అండి. మొత్తం వాళ్ళు అంటే పిల్లలకి అన్నీ ఇచ్చేసాము, వాళ్ళకి తినిపెట్టేసాము, అలానే వేడి మేము కూడా తినేసాము. కదండి చికెన్ ఏ చికెన్ అండి ఇది. అండ్ తర్వాత ఇక్కడ ఎగ్స్ అనమాట, బాయిల్ చేసి చక్కగా కట్ చేశాను. ఇందులో వైట్ రైస్ అనమాట. అండ్ ఇంకా తినడానికే సింపుల్గా మటన్, చికెన్, చేపలు, అలానే ఇంకా వైట్ దిది ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళ కోసమే చేశాను. ఇదనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇంకా గిఫ్ట్ అయితే ఇద్దాం. దీది సలాడ్ देखा अच्छा लग रहा ना दीदी. ओए खाओगे? क्या पसंद है उसमें से आपको? चिकन. हाँ और अभी तो कुछ भी खाने का मन भी नहीं लगता ना, सारे हम लोग ही किया था. అంటే ఎప్పుడైనా అనిపిస్తుంది కదా, ఎవరైనా మాకు మంచిగా పిలిచి అంటే తినిపిస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా మా ఇద్దరం వండుకొని మా ఇద్దరమే తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా ఇన్నమాట. ఇప్పుడైతే చక్కగా కూర్చొని ఇంకా లాగి వంటలన్నీ అయిపోయావండి. మొత్తం కూడా అన్ని సర్వ్ చేసేస్తున్నాను, చికెన్, మటన్ అన్ని కూడా. చక్కగా ఇలాంటి ప్లేట్స్ అండి బాగుంటాయి. ఇలా ఎవరైనా వచ్చేటప్పుడు గెస్ట్లు అట్లా వస్తే ఇట్లా వేసేసి కొన్ని ఇంకా తింటుంటాము. అని పెట్టేశాను. ఇంకా డైరెక్ట్గా ఇంకా కూర్చుడిపోవడమేని అందరం కలిసి ఇంకా తింటామంట. మనసే రావట్లేదు అసలు తినడానికి, ఎందుకు అట్లా అనిపిస్తుంది. ఓకేనా, ఇట్లా అనమాట. ఇదిగోండి ఈమెకి వేసానా, వేస్తే ఏం చేస్తుందంటే దీది వీళ్ళ కోసమే చేశానా, ఇంక అందులో తీసేస్తుంది అనమాట. తిందండి సరిగ్గా. నేనైతే లాగిచ్చేస్తానా, తింది ఈమె. చూసారు అంతా కూడా క్లీన్ చేసేసానండి చక్కగా. అయిపోయిన తర్వాత ఇదిగోండి ప్లేట్స్ చూపించాను కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా తినాలి. దీది పూరా ఖతం కర్నా ఠీకే. దీది హాయ్. వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, అందుకోసం ఇంకా ఒక్కసారి కాదు దీది खाते रहना. कैसा है टेस्ट? मैं तो आप तो मुंह में रखा नहीं. आंटी कौन सा अच्छा लगा? सब अच्छा है. दीदी ने बनाया सभी? नहीं आपने बनाया. ఎందుకంటే ఇంకా సర్వ్ చేసినవన్నీ ఇలా చక్కగా ఇంకా నా ప్లేట్ అయితే అక్కడ నా కోసం ఎదురు చూస్తుంది. ఇంకా కూర్చొని ఇంకా తినాలి అంటే వాళ్ళ బాబు టేస్ట్ ఇప్పుడు ఎలా వచ్చిందో. నిజంగా చెప్పాలంటే మటన్ చాలా బాగుంది. మన తర్వాత చికెన్ వచ్చేసి నేను వండాను, అది కూడా బాగుంది. రైస్ వచ్చేసి కొంచెం ఏంటంటే సాఫ్ట్ అయిపోయేవి, కొంచెం ఎక్కువ వాటర్ అయిపోయేవండి. ఏంటో అర్థం కాలేదు, ఇన్ని చేశాను కాబట్టి. चावल ठीक नहीं है क्या? हाँ ठीक है. क्यों? वो बोल रहे थोड़ा ज्यादा पानी हो गया. ज्यादा पक गया बोल के बोल रहे. ठीक है. हो जाता कोई नहीं. चलो ఇట్లా అనమాట అండి. ఇంకా అందరితో కలిసి ఇలా కూర్చొని చేయడం. ఆ తర్వాత ఇంకెవరు ఇలా భాషను చూసి ఇది ఇది खाना खाया बोल के कोलकाता में बोलो आपका लैंग्वेज उधर बोलना. बात काओ छे? भात खाइसे. भात खाइसे. बोलते हैं भात खाबे. भात खाबे. भात अच्छी. क्या फेमस है कलकत्ता में? रसगुल्ला. हाँ? रसगुल्ला. चावल अंडे. आएंगे हम बंगाल आएंगे पक्का आएंगे. फेमस ज्यादा से ज्यादा. फुल नॉन वेज మన సౌత్ కంటే कोलकाता है तो रसगुल्ला ही आते हैं. और खाना भी ज्यादा है दीदी. वो ये गाना भी है ना कलकत्ता रसगुल्ला.
ఇంకెక్కడ జెంట్స్ అయితే ఇక్కడ తింటున్నారు. ప్లేస్ లేదు కదా ఇక్కడ వచ్చి తింటున్నారు. ఆమె తప్పేలతో పట్టుకుని వచ్చేసింది వెయ్యాలనేసి. చిన్న గిఫ్ట్ అన్నమాట. ఇది ఓపెన్ करना. छोटा सा गिफ्ट है. बहुत छोटा है गिफ्ट. और जाओगे ना जब दूंगी. సో ఇంకా అన్బాక్సింగ్ మన ముందే చేపిస్తున్నాము. తర్వాత దీనితో దేక్ తీసుకుంది కాయది. सही है बिल्कुल. लियान सर जा. ये कौन है? बाबू के छोटे के बाबू के फोटो बाबू फोटो भाई पापा को दिखा दो. पापा को कौन है? भाई ये छोटा भाई और कौन है? नेक्स्ट ऐसी लेके जाना फिर है ना. भाई आप देखो ना. मिस हो गया. ये कौन सा तूने वो कर दिया है? लेकिन अर्ज बहुत अच्छा है. और क्या शादी वाला है? उधर हाँ టైడ్ అయిపోయాము. ఇంకా భోజనం చేసైతే అందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళకి ఇవ్వలే కదా ఫ్రేమ్ ఇచ్చామండి, తీసుకుని వెళ్ళిపోయారు కదా. ఇంక ఇవన్నీ సెట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ ఇదిగోండి ఇవి. తర్వాత ఈ డ్రెస్ ఈ 2 అనమాట. ఇది రీసెంట్గా అనమాట. ఇదిగోండి ఫ్లిప్కార్ట్ నుంచి బాగుంది, కావాలనుకుంటే తీసుకోండి. నేను లుక్ చూపిస్తాను. ఇది ఒక కలర్ బాగుంది. ఇక చూసారా 3 పీస్ సెట్ వస్తుంది. పక్కన లుక్ చూపిస్తాను, బట్ ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు. ఇప్పుడే మడత పెట్టుకున్నానండి అన్నీ. అండ్ ఇది ఒకటి మొన్న రీసెంట్గా వేసుకున్నాను. ఇది కూడా 3 పీస్ సెట్. ఎవరికైనా యూజ్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. దీని దుప్పటి ఇది అనమాట. సో ఇదనమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను వేసుకున్నా కదా ఈ అవుట్ఫిట్ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ ఇస్తాను అనమాట. ఇదనమాట వీడియో. అలానే ఫ్రేమ్ ఉంది కదా, అది కూడా నేను ఆన్లైన్లోనండి. సో డిస్క్రిప్షన్లో ఫ్రేమ్ లింక్ ఇస్తాను. మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఓపెన్ అయిపోతే అప్పుడు దాన్ని బట్టి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.